శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీమద్ భగవద్గీతామృతాన్ని అధ్యయనం చేయటానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. మనం ఈ సమావేశంలో ఏ విషయాలను చర్చించుకోవాలి అనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకుందాం. ఒక ఎజెండాని ముందుగా రూపొందించుకుందాం. దాంట్లో ముందుగా హృదయం అనే పదార్థం గురించి చర్చించుకున్నాం. హృదయంలో పరమాత్మ నెలవై ఉంటాడు, కొలువై ఉంటాడు అని కూడా అనుకున్నాం. ఆ మాటలను ప్రత్యేకించి విచారించుకున్నాం. హృత్పదం ఎలా వస్తుంది, హకారం ఎలా పలకాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుని ఆ హృదయంలో పరమాత్మ కొలువై ఉంటాడు అనటానికి కొన్ని కారణాలను మనం విచారించుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనే చోట చెప్పబోతున్నాడు. ఈశ్వరుడు అందరి యొక్క హృదయాలలోనూ కొలువై ఉంటాడు, హృద్దేశంలో ఉంటాడు. హృదయ దేశంలో ఆ ఈశ్వరుడు నిలవై ఉంటాడు. ఆయనే ఆ మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆ మనిషి యొక్క సమస్త క్రియలకు సాక్షిగా ఉంటాడు అనే విషయాన్ని పరమాత్మే మనకు ఉపదేశం చేశాడు. అదేవిధంగా ఈశ్వరుణ్ణి మనం పొందాలంటే, ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలంటే హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, సత్సంస్కారాలను పెంచుకోవాలి అని కూడా అనుకున్నాము. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి అని కూడా అనుకున్నాము. అటువంటి దైవానుగ్రహం కలిగిన సాధకోత్తముడు, ఉత్తముడైన సాధకుడు అర్జునుడు అని కూడా మనం తీర్మానం చేసుకుని మనమందరం కూడా అటువంటి అర్జునుడు లాంటి ఉత్తమ సాధక స్థితికి చేరాలి, మనం అర్జునులుగా మారిపోవాలి అనే నిర్ణయాన్ని కూడా మరొకసారి తీసుకున్నాం. అర్జునుడిలా మారితే ప్రయోజనం ఏమిటి అనటానికి పరమాత్మే ఒక కారణం చెప్పాడు. మాశుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అని దైవాసుర సంపద్విభాగంలో అంటాడు. నీకు దైవీ సంపత్తు సిద్ధించి ఉన్నది. దైవీ సంపత్తు అంటే దైవికమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి సంస్కారాలు, ఇవన్నీ నీకు పరిపూర్ణంగా సిద్ధించి ఉన్నది. అందువలన ఇవన్నీ సిద్ధించి ఉండటం వలన నా యొక్క ఉపదేశానికి నీవు అర్హుడవైనావు అని పరమాత్మే చెబుతూ ఉన్నాడు. కాబట్టి కూడా మనం అర్జునులుగా మారినట్లయితే మనయందు కూడా ఆ దైవీ సంపత్తు, దైవదత్తమైనటువంటి అనుగ్రహం మనకు కూడా ఉన్నట్లయితే మనకు కూడా పరమాత్మ యొక్క ఉపదేశం అందుతుంది. పరమాత్మ యొక్క ఉపదేశాన్ని పొందేటువంటి అర్హత పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అని కూడా మరొక్కసారి అనుకుని పరమాత్మ యొక్క ఉపదేశామృతాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు వెళదాం. ఇంతవరకు శంఖనాదాల గురించిన చర్చ నడుస్తోంది. భీష్మాదులు కొంతమంది చేసిన శంఖనాదాల తరువాత శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులు చేసినటువంటి శంఖనాదాల గురించి, వారి శంఖాల పేర్ల గురించి కూడా మనం చర్చను పూర్తి చేసుకున్నాం. ఇక మీద పై శ్లోకంలో కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః అనే శ్లోకంలో మరికొంతమంది వీరులు, పాండవ పక్షాన ఉన్నటువంటి మరికొంతమంది వీరులు శంఖనాదాలను చేశారు అని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించి కొంతమంది వీరు ఈ శంఖనాదములను చేశారు, వీరి శంఖాలకు ప్రత్యేకించి పేర్లు లేవు, శంఖనాదములను చేశారు అని మాత్రమే చెప్పబోతున్నారు. అందులో మొదటి పేరు కాశ్యశ్చ. కాశీరాజు గారు, ఆయన కూడా శంఖనాదాన్ని చేశాడు. ఆయనకు విశేషణం ఏం పెట్టారంటే పరమేశ్వాస. కాశీరాజు గారు మంచి వీరుడు అని మొదట్లో కూడా అనుకున్నాం మనం. కాశీరాజశ్చ వీర్యవాన్ అని చెప్పుకున్న చోట ఆయన యొక్క ధనుస్సు చాలా పెద్దది, చాలా గొప్పది. అటువంటి ధనుస్సు కలిగినటువంటి మహావీరుడైన కాశీరాజు గారు శంఖనాదాన్ని చేశారు అని కాశ్యశ్చ పరమేశ్వాస అనే భాగంలో మనం తెలుసుకోవాలి. ఇదైన తర్వాత శిఖండీచ మహారథః అని వాక్యం. మహారథుడైనటువంటి శిఖండి అనేవాడు
ద్రుపద మహారాజు గారి యొక్క పుత్రుడు. ఆయన కూడా శంఖనాదాన్ని చేశాడు. శిఖండి అనే పదం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి? ముందు అంటే ఆగిపోవాలి. ఎందుకు? శిఖండి అనేవాడు అడ్డం పడతాడు. శిఖండి అనే పదమే మనకు అడ్డం పడే పదం. ఎందుకు అడ్డం పడే పదమైంది అంటే, ఈ శిఖండి ఒక మహాత్ముడితో పెట్టుకోరాని విరోధం పెట్టుకుని 2 జన్మలను వ్యర్థం చేసుకున్నటువంటి జీవి. 2 జన్మలు, ఒక జన్మ కాదు. మహాత్ములతో విరోధం పెట్టుకోవటం అంటే జన్మ వ్యర్థమైనట్టే. కానీ అటువంటి జన్మలను రెండిటిని వ్యర్థం చేసుకున్నటువంటి జీవి ఈ శిఖండి. కారణం ఇంతే. ఆ జీవి అనవసరంగా ఒక మహాత్ముడితో విరోధం పెట్టుకుని తన 2 జన్మలను వ్యర్థం చేసుకున్నాడు. ఎవరా మహాత్ముడు, ఎవరా జీవి అని మనం చర్చించుకోవాలి. ఈ చర్చకు ప్రయోజనం ఏమిటి అని కూడా ముందు నిర్ణయించుకుందాం. మహాత్ములతో విరోధం పెట్టుకుని బాగుపడేవాళ్ళు ఎవరూ ఉండరు. మహాత్ములను ద్వేషిస్తే మనకు ఏమాత్రం సత్ఫలితము దక్కదు అనే విషయాన్ని బాగా మనసుకు హత్తించుకునేట్టుగా చెప్పుకోవడానికి ఈ చర్చను మనం చేపట్టాల్సిందే. ఎవరి శిఖండి? గత జన్మలో అంబ. ఎవరా మహాత్ముడు? భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడితో అంబ అనవసరమైనటువంటి విరోధాన్ని, అనవసరమైనటువంటి ద్వేషాన్ని మనస్సులో పెంచుకుని శిఖండిగా పుట్టింది. అంబగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేకపోయింది, శిఖండిగా ఉన్నప్పుడు కూడా ఏమీ సాధించలేకపోయింది. ఏం జరిగింది అంటే, కొంత దూరం మనం భీష్ముడి కథలో విచారించుకున్నాం. ఏం జరిగింది అనే విషయాన్ని కొంత దూరం మనం ఆలోచించుకున్నాం. భీష్మ పితామహుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేసుకోను అనే ప్రతిజ్ఞను పాటిస్తూ చాలా కాలం ఉన్నాడు. ఆయన తండ్రికి 2 పిల్లలు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని. వారు రాజ్యాధికారానికి వచ్చే యోగ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళు యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒకరోజు ఈ భీష్ముడికి అనిపించింది, ఈయన వయసులో ఉన్నాడు అప్పటికి, అయ్యరే తమ్ముళ్ళకి యుక్త వయసు వచ్చింది కదా, వీరికి పిల్లల్ని చూడాలి కదా, పెళ్లి చేయడానికి ఆడపిల్లల్ని చూడాలి కదా అని అనిపించింది. ఈ లోపల కాశీరాజు గారు 3 పుత్రికలకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశారు అనే వార్త ఈయన విన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఘోటక బ్రహ్మచారి కదా, ఈయనకి పెద్దగా దారి అది సంబంధాలు ఎలా మాట్లాడుకోవాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని తెలిసినట్లేదు. వెంటనే ఒక రథం మీద ఒక్కడే వెళ్ళిపోయాడు కాశీకి. వెళ్ళిపోయి అక్కడ స్వయంవరంలో తను కూడా కూర్చున్నాడు. స్వయంవరం భీష్మ పితామహుడు వాళ్ళందరూ డీలా పడిపోయారు. ఎందుకు? భీముడనే వీరుడు ఒకడు ఉండగా ఆయన పెళ్లి చేసుకోవటానికి అన్నట్లుగా స్వయంవరంలో కూర్చుంటే ఆయన్ని కాక ఇంకోళ్ళని ఎవరిని వరిస్తారు ఆడపిల్లలు? కాబట్టి ఇటువంటి మహావీరుడు వచ్చాడు, ఈయన్నే ఎవరిని వరిస్తారు? పోనీ మనం ఈయనతో యుద్ధం చేసి ఆ పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేనే లేదు. ఈయన్ని చూస్తేనే ఒళ్ళంతా వణికిపోతోంది. అసలు ఈయన ఎందుకు వచ్చాడు? ఈయనకేంటి పని? ఈయనేమో పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, తండ్రికి మాట ఇచ్చాడు అంటారు కదా, భీష్ముడు అని కూడా పేరు వచ్చింది కదా, ఇటువంటి వాడు ఎందుకు వచ్చాడు అని రాజులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ కాశీరాజు గారికి 3 పుత్రికలు అనుకున్నాం కదా, వారిలో పెద్ద పిల్ల పేరు అంబ, మిగతా వాళ్ళిద్దరూ అంబిక, అంబాలికలు. వాళ్ళ గురించి పెద్దగా మనకు విచారణ లేదు. ఈ అంబ ఇంతకు ముందే సాళ్వుడు అనే ఒక రాజుగారిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ వేసుకున్నారంటే, ఈ స్వయంవరంలోకి ఆ సాళ్వుడు కూడా వస్తాడు. ఈ అంబ ఎవరూ నచ్చనట్లుగా ఈ సాళ్వుడు మెడలో ఆ దండ వేసేస్తుంది. స్వయంవరంలో ఈ ప్రేమ వివాహం కప్పబడిపోతుంది, ఎవరు అనుమానించరు. ఇది వాళ్ళు వేసుకున్న ప్లాన్. కాకపోతే ఆ సాళ్వుడు కంటే ముందే భీష్ముడు కూర్చునున్నాడు. వీళ్ళు 3 సైగలు చేసుకుని ఏం చేశారంటే జాగ్రత్తగా భీష్ముడిని దాటి వెళ్ళిపోయారు. మాకు ఈ భీష్ముడు వద్దు అన్నట్లుగా. ఈయనకి ఒక్క క్షణం కోపం వచ్చింది. అదేంటి, నేను వస్తే అయ్యా మీరు ఎందుకు వచ్చారు, మీరు పెళ్లి చేసుకోరు కదా, స్వయంవరానికి ఎందుకు వచ్చారు అని అడగకుండా నన్ను దాటి వెళ్ళిపోతారా అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే 3 పట్టుకుని రథానికి కట్టేసి ఊరు తెచ్చేశాడు.
రథానికి కట్టేసి తేవటం ఏంటండి అని అడక్కండి. భీష్ముడు పాపం ఆయన ఘోటక బ్రహ్మచారి, ఆయనకి సాధారణమైనటువంటి నియమాలు ఏం తెలియవు అనుకోవాలి మనం. పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని పాపం బ్రహ్మచారులకు ఏం తెలుస్తుంది? ఆయన మహావీరుడు కాబట్టి తెచ్చేసి, ఆ తెచ్చే సమయంలో ఈ సాళ్వుడు అంబ కోసం పాపం చాలా పరితపిస్తూ ఉన్నాడు కదా. అతను చిన్న విల్లు చిన్న బాణం తీసుకుని వేశాడు. ఓ బాణం అంటూ వేశాడు కష్టం మీద. అది చివరికి ఏమైందంటే ఓ పిచ్చుక ఏనుగుతో పోరాడుతున్నట్టుంది పరిస్థితి. ఈయన బాణాలు చీపురు పుల్లల్లా ఉన్నాయి భీష్ముడు ముందు. లేదు, భీష్ముడు కూడా లెక్క చేయలే సాల్వుడిని. వీడెవడో నాతో యుద్ధం చేస్తున్నాడు, నా మీద బాణాలు వేస్తున్నాడని కూడా లెక్క చేయలే, వెళ్ళిపోయాడు ఆయన. రాజధాని చేరేంత వరకు పాపం ముగ్గురు భయపడ్డారో ఏమిటో కారణం తెలియదు కానీ మాట్లాడలేదు. రాజధాని చేరిన తర్వాత మాత్రం మమ్మల్ని ఎందుకు తెచ్చారు అని అడిగారు. అడిగితే మా తమ్ముళ్ళకి ఇవ్వటానికి చెప్పాడు ఈయన. అప్పుడు అంబ కాస్త నోరు తెరిచి, అయ్యా నేను సాళ్వుడు అనేవాడితో ప్రేమతో ఉన్నానండి, అందువల్ల నన్ను వారి దగ్గరికి పంపిస్తే న్యాయంగా ఉంటుందేమో ఆలోచించండి అనే చెప్పింది. పాపం చాలా బాధ వేసింది. అయ్యో నేను కనుక్కోకుండా ఆవిడిగా తీసుకొచ్చేసానే, ఒక్క మాట అడిగి తెచ్చి ఉంటే బాగుండేదే అని అనిపించి చాలా మర్యాదగా చాలా గౌరవంగా అంబను సాళ్వుడి దగ్గరికి పంపించేశాడు. రాజుతో పంపించాడు. సాళ్వుడి దగ్గరికి వెళ్ళేసరికి అంబ, సాళ్వుడు అన్నాడు, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను రాణిగా ఎలా చేసుకుంటానో చెప్పు. ఒకటి, నేను నిన్ను ఎత్తుకు వెళ్ళిపోతూ ఉండగా ఆ ఎత్తుకు వెళ్ళిపోతున్న వాడితో యుద్ధం చేయలేకపోయాను. ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుని రాజ్యాన్ని నిర్వహించటం ఎట్లా? రాజ్య నిర్వహణకి ప్రధానమైనటువంటి హేతువు ఏమవ్వాలి అంటే రాజుగారి యొక్క ధార్మిక ప్రవర్తన మీద గౌరవం ఉండాలి, రాచ కుటుంబం మీద మర్యాద ఉండాలి. ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏవి నా యొక్క పరాక్రమం మీద కానీ కుటుంబం మీద కానీ గౌరవం పెంచేలా లేవు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను రాజును ఎలా అవుతాను? మన ప్రేమ నిజమైన మాటే, కానీ ఇలాంటి సందర్భంలో నేనేం చెయ్యాలి అంటే రాజులకి అధికారులకి పెద్దవాళ్ళకి వారికి పబ్లిక్ లైఫే, ప్రజా జీవితమే ప్రధానం. కాబట్టి ప్రజాజీవితం ప్రధానమైన రాజుగా నేను ఏం చెయ్యాలి? నిన్ను తీసుకోవడానికి వీలు లేదు, కాబట్టి నీవు నా భార్యగా ఇప్పుడు పనికిరావు అని చెప్పాడు. చెబితే ఈవిడేం చేసి ఉండాలి? ఏదో చేసి ఉండాలి. కాకపోతే ఈవిడ వెంటనే హస్తినాపురానికి వచ్చింది. వచ్చి భీష్ముడిని మళ్ళీ పట్టుకుంది. నువ్వు ఈ పని చేశావు, సాళ్వుడేమో ఈ మాట అంటున్నాడు, కాబట్టి నాకు ఏదో ఒక గతి చూపించు అని. ఏం గతి చూపించాలి అని నేను అడిగాడు. మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి అంది ఈవిడ. అంబగారు, మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఎలాగో మా చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేశావు కదా, నన్ను కూడా ఇచ్చి పెళ్లి చెయ్యి అని. ఈయనన్నాడు, కుదరదు. ఒక్కసారి నువ్వు ఆ సాళ్వుణ్ణి ఇష్టపడుతున్నావు అని తెలిసిన తర్వాత నేను నా తమ్ముళ్ళకి ఇచ్చేలా పెళ్లి చేస్తాను, కాబట్టి అది కుదరదు అన్నాడు. ఆవిడికి కొంచెం ఈ దశలో కోపం వచ్చింది. కోపం వచ్చి, నువ్వు చేసుకో అంది. మీ తమ్ముళ్ళకి ఇవ్వడం కుదరకపోతే నన్ను ఎత్తుకొచ్చిన వాడు నువ్వే కదా, కిడ్నాప్ చేసుకొచ్చావు కదా. ఇది ఒక సెమీ కిడ్నాప్ అనుకోవచ్చు. రాజులు చేస్తే, పాతకాలంలో చేస్తే అది కిడ్నాప్ కాదు, ఈ కాలంలో చేస్తే అది తప్పే. రాజధర్మం ప్రకారం అది తప్పు కాకపోవచ్చు, కానీ నువ్వు తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చినందుకు నువ్వే చేసుకో అంది. ఈయన ఒకసారి అలా కాదు అని చెప్పి చూశాడు. నేను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాను, అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నిన్ను నేను పెళ్లి చేసుకోను, నా తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేయను, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. ఈవిడికి కోపం వచ్చింది. ఈ కోపం వచ్చింది అనే మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి. మనం తర్వాత దీని గురించి విచారించుకోవాలి. ఇది కేవలం కథలు చర్చించుకునేటువంటి సమయం కాదు, సందర్భము కాదు. ఈ భగవద్గీత గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఏదో ఒకటి చేసి ఈ భీష్ముణ్ణి అణగదొక్కాలి. ఆవిడికి పంతం బయలుదేరి ఏం చేయాలో తెలియక ఆవిడేం చేసిందంటే కాశీకి, వాళ్ళ ఊరు కాశీ కదా, కాశీకి బయట ఉండే అడవుల్లో కూర్చుని తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. ఈ లోపల తండ్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలిసినాయి, ఏమేం జరిగింది అని. అంబికా అంబాలికలేమో మొత్తం భారత సామ్రాజ్య చక్రవర్తులకి రాణులుగా ఉన్నారు. పెద్ద కూతురు మాత్రం ఇప్పుడు దేశం విడిచి అడవులు పట్టి తిరుగుతోంది అని తెలిసింది. పాపం ఆయన మనస్సు కూడా బాగా బాధపడింది.
బాధపడి ఆయన కూడా అడవులకు వచ్చాడు. అడవులకు వస్తే ఒకరోజు దైవవశాత్తు వీళ్ళిద్దరూ కలిశారు. అంబ కూతురు, తండ్రి గారు కాశీరాజు గారు కలిశారు. కలిసి ఇద్దరు కలిసి బాధపడ్డారు. బాధపడి ఏం చెయ్యాలి అని మళ్ళీ ఇంకోసారి చర్చించుకున్నారు. చర్చించుకుని ఇట్లా కాదు, మనం తపస్సులు అవి చేసుకుంటూ కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది, మనం పరశురాముణ్ణి పట్టుకుందాం, ఆయన భీష్మాచార్యుడికి గురువు కదా, భీష్ముడు పరశురాముడు చెప్పినట్లుగా వింటాడు. 2 కారణాలు, ఒకటి గురువు, రెండవది పరశురాముడు చెప్తే కాదనేందుకు దమ్ము ఎవరికీ లేదు, కాబట్టి మన పని అవుతుంది అని పరశురాముడు వెతకటం మొదలెట్టారు. ఒకరోజు ఆ పరశురాముడు దొరికాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆయన కూడా మాట్లాడకుండా సరే పదండి నేను భీష్ముడితో చెప్తాను రండి అన్నాడు. ముగ్గురు కలిసి మళ్ళీ హస్తినాపురానికి వచ్చారు. భీష్ముడితో పరశురాముడు చెప్పాడు, నువ్వు ఈ పిల్లని తీసుకొచ్చావు కదా, ఈ పిల్లకి కావాల్సిన పెళ్ళి ఆగిపోయింది, నీ వల్ల ఆగిపోయింది కాబట్టి నువ్వు చేసుకోవాలి అన్నాడు. ఆయన అన్నాడు, నా తండ్రి గారికి నేను పెళ్లి చేసుకోని మాట ఇచ్చాను కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఇప్పుడు ఈ పని చేయాలా లేదా పెళ్లి చేసుకోను అనే మాటను నిలబెట్టాలా అనే విషయం మీద ధర్మశాస్త్ర చర్చ మొదలైంది. చర్చ బాగా సాగితే ఏమవుతుంది చెప్పండి? పోట్లాట అవుతుంది. పోట్లాట అయింది. పోట్లాట మనలాంటి సామాన్యులు చేసుకుంటే పోట్లాటగా ఆగిపోతుంది ఎక్కడో చోట. ఇద్దరు వీరులు పోట్లాడుకుంటుంటే ఏమవుతుంది? యుద్ధంగా పరిణమిస్తుంది. అక్కడ యుద్ధంగా కూడా పరిణమిస్తుంది. ఆ యుద్ధం ఏదో 2 కర్రలతో కొట్టుకోవటం అంటే సరిపోదు. ఈయన దగ్గర అస్త్రాలున్నాయి, ఆయన దగ్గర అస్త్రాలున్నాయి, ఈయన దగ్గర గండ్రగొడ్డలుంది, ఆయన దగ్గర ఇంకో ఆయుధం ఉంది. మొత్తం ఇద్దరూ కలిసి ఉన్న ఆయుధాలన్నిటినీ వాడుకుని యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసేవాడు పరశురాముడు చూశాడు. ఈయన ధర్మ సంకల్పంతో ఈ యుద్ధం చేస్తున్నాడా లేకపోతే వేరే కారణంతో చేస్తున్నాడా, కోసం చేస్తున్నాడా అని గమనిస్తూ వచ్చాడు. ఏ దశలోనూ భీష్ముడి యొక్క వికారము లేదు. ఈయన నా గురువైనా నేను సత్యం తప్పరాదు. ఒకవేళ సత్యం తప్పున్నాడంటే ఏదో పరీక్షిస్తున్నట్టు, కాబట్టి నేను అనే ఉద్దేశంతో భీముడు యుద్ధం చేస్తున్నాడు. శిష్యుడు ఎంత దూరం ఈ సత్య పరీక్షకి నిలుస్తాడు అనే కారణంతో పరశురాముడు యుద్ధం చేస్తున్నాడు. ఇలా చాలా రోజులు యుద్ధం చేసుకున్నారు. తర్వాత పరశురాముడికి ఇంకా చాలు అనిపించింది. మీరు పరశురాముడి చరిత్ర మొత్తం తిరగేసి చూడండి, ఆయనకి చాలు అనిపించడం అనేది ఎక్కడా లేదు, ఇక్కడే అనిపించింది. అనిపించి ఆయన అంబ వైపు తిరిగి నేను చేయగలిగింది ఏదో చేశాను, నా వల్ల కాదు అన్నాడు. మీరు చూసుకోండి, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకులకి ఏం చెయ్యాలి అని పట్టుకుంది. అంబ అంది, ఇలా కాదు, నేను వీడిని తపస్సు చేసి ఆ తపోబలంతో అణగదొక్కేస్తాను అంది. అని మళ్ళీ ఆ కాశీ దగ్గరకే వెళ్ళింది. గంగా తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంది. తపస్సు కొన్నాళ్ళు సాగింది. ఒకరోజు ఒక తెల్లటి చీర కట్టుకుని అందమైన ఒక స్త్రీ వచ్చి అంబ దగ్గర నుంచుని ఏమ్మా చిన్నపిల్లవి, ఈ వయసులో ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నావు అని అడిగింది. మనుషులు చూసి చాలా రోజులైంది కదా అంబకి. పాపం అంబకి ఏడుపు వచ్చింది. ఏడుపు వచ్చి మొత్తం ఏడ్చి ఉన్నదంతా కక్కేసి, ఆ భీష్ముడనే దుర్మార్గుడు ఉన్నాడండి, వాణ్ణి అణగదొక్కడం కోసం ఈ తపస్సు చేస్తున్నానండి అని చెప్పింది. ఆ తెల్లగా ఉన్న ఆవిడ ఎర్రగా మారిపోయింది కోపంతో. మా అబ్బాయిని పట్టుకుని అంత మాట అంటావా? మా అబ్బాయి నీకు దుర్మార్గుడు అయ్యాడా? మా అబ్బాయిని నువ్వు అణగదొక్కుతావా అని నీ బుద్ధి వంకరగా ఉంది, నీ బుద్ధిలో ఏదో వంకర ఉంది. ఇటువంటి వంకర బుద్ధితో తపస్సు చేసే వాళ్ళ తపస్సు ఫలించదు. కాబట్టి నీ బుద్ధి ఎంత వంకరగా ఉందో నీ తపస్సు కూడా అంతే వంకరగా మారిపోవుగాక అని శపించింది. ఎవరావిడ అని అర్థమైంది కదా. తెల్లటి చీరలో పవిత్రంగా వచ్చిన ఆవిడెవరు? ఎర్రగా ఎందుకు మారిపోయింది? ఇవన్నీ నేనేం పేరు చెప్పక్కర్లేదు కదా. ఇంతే కాకుండా ఆవిడ కూడా ఇంకా అమెండ్మెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే నీ తపస్సు మొత్తం ఒక నదిలా మారిపోవాలి. ఆ నది కూడా సముద్రంలో కలవకూడదు. ఎందుకంటే నది సముద్రంలో కలవటం అనేది ఒక భార్య భర్తతో కలవటం లాంటిది అని కవులు వర్ణిస్తారు. కనీసం నీకు ఆ స్థితి కూడా దక్కకూడదు. నువ్వు ఇంకో నదిలో కలవాల్సిందే తప్ప సముద్రంలో కూడా కలవటానికి వీల్లేదు అని శపించింది. దాంతో అంతవరకు ఈ అంబగారు చేసుకున్నటువంటి తపస్సు మొత్తం నదీ రూపంగా పరిణమించి, ఆ అంబ అనే నదీ రూపంలో పరిణమించి
పారి పారి ఆ గంగలోనే కలిసిపోయింది. ఎవరైతే శాపం పెట్టారో, అయ్యో పేరు పోన్లేండి పర్వాలేదు, ఎవరైతే శాపం పెట్టారో ఆవిడలోనే కలిసిపోయింది. వీళ్ళు వాళ్ళు వద్దు, మనం పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేద్దాం, శివుణ్ణి గురించి తపస్సు చేద్దాం అని ప్రారంభించింది. తపస్సు మొదలెట్టింది, తపస్సు చేసింది. సిద్ధి తొందరగా వచ్చే కాలమేమో శివుడు ప్రత్యక్షమయ్యాడు. భీష్ముడిని నువ్వెక్కడ చంపుతావు? భీష్ముడిని చంపడం ఎవరి తరము కాదు. ఆయన గనక యుద్ధంలో నుంచున్నాడంటే ఆయన ఆగాలే తప్ప ఎవరు చూసిన తర్వాత కూడా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. కాదండి, నాకు చాలా అన్యాయం చేశాడు, నేను వాడిని చంపాల్సింది. శివుడు కూడా విసిగిపోయాడో ఏమిటో, ఏమన్నాడంటే, భీష్ముడి మరణానికి నువ్వు కారణం అవుతావు, ఈ జన్మలో భీష్ముడి మరణానికి కారణం కూడా కావు, వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణం అవుతావు. ఇలాంటి మాటకు అర్థం ఏంటి అని మనం ఈ స్థితిలో ఉండి అర్థం చేసుకుంటున్నాం. అంటే నువ్వు భీష్ముడిని చంపలేవు, భీష్ముడు మరణిస్తాడు, ఆ మరణానికి నువ్వు కారణం అవుతావు. ఇది శివుడు చెప్తున్నాడు. కానీ ఆశతో ఉన్నవాడికి ఇలా అర్థమవుతుందా? కోపంతో ఉన్నవాడికి ఇలా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అంబ ఏమర్థం చేసుకుంది? ఓహో, నేనే చంపేస్తానన్నమాట భీష్ముడిని అని అర్థం చేసుకుని చాలు అనుకుంది. సరే మంచిది దేవా వెళ్ళిరా అని పంపించిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా అమ్మయ్య నా కోరిక తీరబోతోంది అని అనుకుంటూ ఆలోచిస్తుంది కదా. శివుడి మాటలో ఉండే మెలిక అర్థమైంది. 2 మెలికలు. ఒకటి, నువ్వు కారణమవుతావు అంటున్నాడు, అది ఈ జన్మలో కారణమవుతావు అనట్లేదు, పై జన్మలో అంటున్నాడు. కాబట్టి ఈ జన్మ వ్యర్థంగా గడిచిపోవలసిందే అని చెప్తున్నాడు. అటు పరశురాముడు ఒప్పుకోలేదు, ఇటు గంగాదేవి ఒప్పుకోలేదు, ఇటు శివుడు కూడా ఒప్పుకోలేదు. ఇటువంటి జన్మని నేను ఎందుకు భరించాలి అని అనిపించింది ఆవిడకి. అనిపించి అప్పటికప్పుడు ఒక అగ్గి రాజేసుకుని అక్కడ అగ్నిలో దూకి ఆవిడ ప్రాణాలను వదిలేసింది. మొత్తం జీవితం అంతా దేనికి సాధించింది? ఆవిడ సాధించింది ఏముంది అంటే, అనవసరంగా ఒక మహాత్ముడి మీద పంతం పెట్టుకుని ఆ పంతాన్ని సాధించుకోవటానికి అనవసరమైనటువంటి దారులను పెట్టుకుని అనవసరంగా నానా శాపాలను భరిస్తూ వాళ్ళు మాట్లాడేటువంటి వంకర మాటలను భరిస్తూ జీవితాన్ని గడిపి అర్ధాంతరంగా జీవితాన్ని ఆపేసుకుంది. ఇది అంబ యొక్క చరిత్ర. ఈ చరిత్ర మనకేం చెప్తోంది అంటే, మహాత్ములతో విరోధం కూడదు, మహాత్ముల మీద ద్వేషం కూడదు. ఇదే అంబ మొదటిసారి సాల్వుడు కాదనంగానే, సాల్వుడా నువ్వు తప్ప నాకు మరొక గతి లేదు, నువ్వు కాదంటే నానే గతి అంటే, మనం కూడా ఈరోజు అదేం వాళ్ళిద్దరు పేర్లు ఏంటి చెప్పండి, జంట పేర్లు ఏమో ఉండాలి, రోమియో జూలియటా, వాళ్ళని తీసేసి సాల్వుడు అంబ అని పెట్టుకునే వాళ్ళంగా, మనకి వీలుగా ఉండేదిగా మంచి ప్రేమికుల జంట అని. ఆ ఛాన్స్ మనకి ఇవ్వలేదు. పోని అది కాదు, సాల్వుడు కాదన్నాడు, తపస్సు చేద్దామనుకుని ఆ రోజే కూర్చుంటే అది కూడా నా జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి నేను తపస్సు చేసుకోవాలి అని ఆ రోజు అనుకుని ఉంటే మనం గొప్ప తపస్వినిగా ఈరోజు ఆవిడ్ని గుర్తించుకుని చెప్పుకునేవాళ్ళం కదా ఇదే వేదిక మీద. ఆ అవకాశం కూడా మనకి ఇవ్వలేదు. తను ఏ అవకాశాన్ని వినియోగించుకోలేదు. జీవితమైనది చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని మన లక్ష్యానికి వాడుకోవాలి. మరొకరి అధోగతికి అస్సానికి ప్రయత్నం చేయరాదు. చేస్తే ఇదే గతి పడుతుంది. చేసిన వాడు అధోగతికి వెళ్ళాలే తప్ప మహాత్ములకు ఏమాత్రము నష్టము ఉండదు అని బోధించటానికి ఈ కథ వచ్చింది.